సో మరి మీ జనసేన పార్టీ అయితే ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉంది. కాబట్టి తెలంగాణ రాజకీయాలలో తన ఇంపాక్ట్ ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ కూడా రూలింగ్‌లో ఉంది కాబట్టి, ఇక్కడ కూటమి రూలింగ్‌లో ఉంది కాబట్టి, ఆ ఇంపాక్ట్ ఖచ్చితంగా తెలంగాణలో కూడా ఉంటది. భవిష్యత్తులో ఇక్కడ కూడా బాగా డెవలప్ అవ్వడానికి, జనసేన పార్టీ అభివృద్ధి చెందడానికి అవకాశాలు ఎక్కువ అక్కడ ఉంది కాబట్టి. ఎలాంటి పనులు చేస్తుంటారు ఇక్కడ మరి జనసేన పార్టీ తరపున? ఇక్కడ జనసేన పార్టీ తరఫున ప్రభుత్వం ఏవైతే యాక్టివేట్ చేస్తుందో, ఇస్తానన్న హామీల ప్రకారం ఇవ్వకపోతుందో దాటి గురించి మేము మా పోరాటం మీకు తెలుసుకుంటాం. కార్యకర్తలు డిస్కషన్ చేస్తూ ఉంటారు. చేస్తూ ఉంటాం. మరి పనులు ఎలా జరుగుతున్నాయనేది, విధి విధానాలు ఎలా ఉన్నాయని మీ పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏమైనా చెక్ చేసుకుంటూ ఉంటారా? లేకపోతే కేవలం యాక్చువల్‌గా ఆంధ్ర ఆయన రాజకీయాల మీద ఆయ మాత్రమే దృష్టి పెడతారా? ఆయన ఎప్పుడు కూడా పార్టీ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు. ఇప్పుడు దాని ఏంటంటే స్ట్రక్చరల్‌గా అంతా కూడా సిస్టమాటిక్‌గా చేయాలనే దిశలో ఆయన ఉన్నారు ఇప్పుడు. ఈ సెప్టెంబర్ లోపల ఆయన ఎందుకంటే రాజకీయంలోనే బాగా బిజీగా ఉన్నారు హ్మ్. అక్కడ. ప్లస్ సినిమాలో పాతవి కొన్ని ఉన్నాయి కాబట్టి కమిట్మెంట్స్ దాని ప్రకారం చేసుకుంటూ ఈ మ్యాక్సిమం సెప్టెంబర్లో అన్ని ఆల్మోస్ట్ క్లోజ్ అవుతాయి అవి. ఇప్పుడు అయిన ఎంత వెంటనే బిజీగా ఉన్నా ఎక్కువగా యాహ్! మరి ఆయన టైం అంతా కూడా రాజకీయాలకి, అట్లాగే పార్టీని కూడా మా పార్టీ స్ట్రక్చర్‌గా లేదని కాదు, ఇంకా బాగా కమిటీలు వేయటం కానీ, కొత్త కమిటీలు అన్నీ కూడా ఇప్పుడు ఎవరైతే బాగా యాక్టివ్‌గా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని వాళ్ళందరినీ కూడా కమిటీ వేయాలి అని చెప్పి దృష్టిలో ఇక్కడ కానీ, అక్కడ కానీ అంతా కూడా ఉన్నారు. ఆయన ఇంకా పూర్తి టైం ఏంటంటే ఆహ్, రాబోయే 2, 3 నెలల తర్వాత మొత్తం రా రాజకీయాలకే ఆయన టైం ఇవ్వాలని చెప్పి అనుకుంటున్నారండి మాకు. అంటే ప్రస్తుతం అయితే తెలంగాణలోకి రావట్లేదు. తెలంగాణలో వస్తున్నాం. తెలంగాణలో వస్తారు. మీటింగ్‌లు జరుగుతూ ఉంటాయి. ఎలా పిలుస్తూ 1 ఉంటారు. మంత్‌లీ ఒకసారా? వీక్లీ వన్సా? 2-3 మంత్స్‌కి ఒకసారి అక్కడ పిలుస్తుంటారు. మేము సెంట్రల్ ఆఫీస్‌కెళ్ళి అందరూ కలిసి ఓకే. వస్తూ ఉంటాం. వెళ్ళి మీటింగ్ జరుగుతూ ఉంటాయి. ఎలా చేస్తాం ఏంటనేది జరుగుతూనే ఉంటాయి. మరి మీ పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారితో మీకున్న అనుబంధం ఎలాంటిది? ఆయనతో చాలా మంచిగా రిలేషన్‌షిప్ ఉందమ్మా. ఏమన్నా మెమోరీస్ ఉన్నాయా? స్వీట్ మెమోరీస్? అంటే ఆయన ఎప్పుడు కూడా పనిచేసే వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాడు. అలాంటి రెస్పెక్ట్ నాకు ఆయన దగ్గర ఉన్నది. చాలా మంచిగా పర్సనల్‌గా హ్మ్. వెళ్ళినప్పుడు చాలా మంచిగా రిసీవ్ చేశారు. చాలా బావుంటది. పర్సనల్‌గా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారంటే మీకు చాలా ఇష్టమని, అభిమానమని చెప్పారు. మరెందుకని బీజేపీ పార్టీని వీడి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు? ఇప్పటికీ నరేంద్ర మోడీ గారంటే అభిమానమే. నాకే కాదు మా నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి కూడా అభిమానమే. అవును. కాబట్టి ఇక్కడున్నా అక్కడున్నా కూడా అంత కుటుంబమే కాబట్టి మేమంతా కూడా ఆహ్, ఇక్కడున్నా ఒకటే, అక్కడున్నా ఒక్కటే, 2 ఒకటే అని అన్నప్పుడు మరి బీజేపీలోనే ఉంటే బావుండేది కదా! అంటే అక్కడ మొన్న ఏమైందంటే ఇక్కడ బీజేపీ నుంచి ఇటు రావాల్సొచ్చింది. అంటే కారణాలు? అంటే మేము ఎమ్మెల్యేగా పోటీ చేయటం కోసం. అందుకని ఇటు రావటం జరిగింది. అంటే కేవలం టికెట్‌ని ఆశించి మీరు టికెట్‌ని జనసేన పార్టీలో అనేది కాకుండా చేరారనుకోవచ్చా? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా నరేంద్ర మోడీ గారంటే ఇష్టం కాబట్టి ఆ దిశలో ఇగ నేను ఇటు వచ్చి ఇక్కడ పోటీ చేయడం జరిగింది. పాయింట్ ఎందుకో కరెక్ట్ అనిపించట్లేదు. ఇప్పుడు నేనున్నాను. నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని నేనొక పార్టీ పెడితే మీరు నా దాంట్లో జాయిన్ అవ్వలేరు కదా! ఒక పర్టిక్యులర్ రీజన్ అంటూ ఉంటుంది. మీరు బీజేపీ పార్టీని వీడి జనసేన పార్టీలో చేయడానికి ముఖ్య కారణం ఏంటి? ముఖ్య కారణం ఒకటే నేను ఎలక్షన్స్‌లో పోటీ చేయడం ఒకటి. టికెట్ కోసమే వచ్చారు జనసేనకి. టికెట్ ఇవ్వటం. రెండోది ఏంటంటే ఆల్రెడీ మోడీ గారి సిద్ధాంతాలు, బీజేపీ సిద్ధాంతాలు ఆయనకి ఆయన నచ్చినాయి కాబట్టి కుటుంబంలో ఉండటం జరిగింది. కాబట్టి ఇక్కడ పోటీ చేయడం జరిగింది. ఓకే. పోటీ చేసి నేను ఆ రోజు మా అధ్యక్షుల వారు కూడా చెప్పారు. జనసేన పార్టీ తరపున నువ్వు వర్క్ చేయాల్సి ఉంటుంది. ప్రమాణం చేయాలి. నేను చక్కగా పనిచేస్తానని చెప్పి గెలిచినా, ఓడినా కూడా హ్మ్. హ్మ్. పార్టీకి పనిచేస్తానని చెప్పాను. ఆ దిశలోనే పనిచేస్తా ఉన్నాను. అంటే ఇప్పుడు పార్టీకి టికెట్ ఇస్తుందని మీరు జనసేన పార్టీలోకొచ్చారు. మళ్ళీ ఇంకా కాంగ్రెసే కానివ్వండి, బీఆర్ఎస్సే కానివ్వండి. మళ్ళీ వచ్చే ఎలక్షన్స్‌లో ఒకవేళ బీజేపీ మీకు టికెట్ ఇస్తా రమ్మంటే ఎళ్తారా? అలాంటి ఆలోచన అయితే ఏం లేదమ్మా. ఇప్పుడైతే అలాగే వచ్చారు గదా! ఇప్పుడు అలాంటి ఆలోచన అయితే లేదు. మా అధ్యక్షుల వారు ఎందుకంటే ఆయన చాలా బ్రహ్మాండంగా వర్క్ చేయడం జరుగుతోంది. ఆయన వర్క్ చేసే విధానంలోనే ఇక నేను ఆల్మోస్ట్ ఇంకా ఆయనతోనే జర్నీ చేస్తాను. ఇంకా అలాంటి బీజేపీలోకెళ్ళి మళ్ళా సీట్ తీసుకోవడం లేదా ఇంకో షూరా? పార్టీకెళ్ళి అలాంటిది ఆలోచన లేదు. నేనెప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారితోనే ఉంటాను. సో, ఇప్పుడు రాజకీయ ప్రయాణం ఉన్నంత కాలం మీరు జనసేన పార్టీలో ఫిక్స్ అంటారు. అంతే. ఓకే. జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయితే దగ్గరలో ఉన్నాయి. మరి ఆ ఎలక్షన్స్‌లో కూటమి పోటీ ఎలా ఉండబోతోంది? యాక్చువల్‌గా ఆల్రెడీ మా అధ్యక్షుల వారు లాస్ట్ టైమ్ స్టేట్మెంట్ కూడా ఇవ్వటం జరిగింది. మేము భవిష్యత్తులో ఇక్కడ అన్నిట్లో కూడా మేము పోటీ చేస్తామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా పోటీ చేస్తాం. అంతే అంటారు. అంతే. మీరు బేసిక్‌గా అయితే ఆంధ్ర వాళ్ళు.
అందులోనూ కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఇక్కడ సెటిలర్స్ ఎక్కువగా ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని గెలిపిస్తారనే నమ్మకంతోటే మీరు ఈ బరిలోకి దిగారని అనుకోవచ్చా? లేదండి. ఒక సెటిలర్స్ ఓటేస్తేనే గెలవటం జరగదు కదా! మరేంటి మీ అందరూ కూడా నమ్మకం? వేయాల్సిందే. మరి మీ నమ్మకం ఏంటి? మా నమ్మకం ఏంటో ఇప్పుడు సెటిలర్స్ ఒక పార్టీ, ఇక్కడ లోకల్ ఒక పార్టీ అట్లా ఉండదండి. పార్టీ మీద నమ్మకంతో ఎవరైనా పనిచేస్తూ ఉంటారు. నేను బీజేపీ, జనసేన పార్టీ మాది కుటుంబంగా ఉండారు. కాబట్టి బీజేపీలో ఉండే వాళ్ళంతా లోకల్ కాదు కదా, నాన్ లోకల్ కాదు కదా, హుహు. విడివిడిగా ఏముంటారు కదా. అట్లాగే జనసేన పార్టీలో కూడా అందరూ సెటిలర్స్ కాదు కదా, మరి ఇక్కడ ఉన్న లోకల్స్ కూడా ఉన్నారు కదా. అలా ఉండదమ్మా. పార్టీల తరపున పోటీ చేసేటప్పుడు ఒకళ్ళనే నమ్ముకుని పోటీ చేయటం అనేది ఉండదు. ఎప్పుడు కూడా మేము ఆ సిద్ధాంతాల ప్రకారం ఉండం. లోకల్ నేను వచ్చి ఇప్పుడు 30 ఇయర్స్ దాటిపోయింది నేను వచ్చి. ఇంకా లోకల్ నాన్ లోకల్ ఏందని అలాంటిది లేదు. అవన్నీ ఏంటంటే క్రియేషన్, అవసరాన్ని బట్టి క్రియేట్ చేస్తూ ఉంటాయి కొన్ని పొలిటికల్ పార్టీస్. అది మరి గతంలో ఒక పార్టీ అట్లాగే వాడుకుంటూ ఉంటుంది, ఇంకా కూడా అలా వాడుకుంటూ ఉన్నది. అదంతా ఏంటంటే టెంపరీ. ఇవాళ ప్రపంచంలో మన ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాల నుంచి ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఇవాళ రాజకీయాల్లో రావడం జరుగుతూ ఉంది. హ్మ్. మీకు తెలుసు. మొన్న మరి బ్రిటన్లో మరి అక్కడ ప్రధానమంత్రి కూడా చేశాడు. ఆయన ఎక్కడైనా అక్కడ వాళ్ళందరూ మరి అలా అనుకుంటే ఆయన చేయగలిగి ఉండేవాడు కాదు కదా. వాళ్ళ అమెరికాలో కూడా చాలా మంది ప్రతినిధులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు. ఎలా ఉండగలిగారు? అందుకని ఎప్పుడు కూడా రాజకీయాలు ఎప్పుడు కూడా లోకల్ నాన్ లోకల్ ఉండదు. కొద్దిమంది వాడుకుంటారు ఆ విధంగా, అది టెంపరీ. ఎప్పుడు కూడా అలా ఉండదు. ఎప్పుడు కూడా ఏంటంటే ప్రజలు గమనిస్తారు ఏ పార్టీ మంచి చేస్తుంది, ఏ పార్టీ మంచి చేయట్లేదు. కాబట్టి ఆ ఉద్దేశంతో ఉంటారే తప్ప, మీరు సపోజ్ మీరు రూలింగ్ ఉన్నప్పుడు సరిగ్గా పని చేయకపోతే ఆటోమేటిక్ వ్యతిరేకత ఉంటుంది. అది లోకల్ నాన్ లోకల్ ఏమి ఉండదు, క్యాండిడేట్ని బట్టి ఉండదు, పార్టీ విధానం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ విధానంగా నడుస్తుంది తప్ప వ్యక్తిగతంగా ప్రేమ్ కుమార్ ఎవరో ఒకరి మీద ఆధారపడి ఇప్పుడు నిలబడ్డు. ఇప్పుడు మీరన్నారు నరేంద్ర మోడీ గారు మంచి నాయకుడు అని. ఇప్పుడు రీసెంట్లీ నరేంద్ర మోడీ గారు అయితే మంచి నాయకుడిగా నెంబర్ 1 పొజిషన్‌లో మళ్ళీ ఒకసారి రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది. మరి అంత మంచి నాయకుడు నడిపిస్తున్న బీజేపీ పార్టీని వీడటం మీకు బాధ అనిపించలేదా? జనరల్గా ఒక పార్టీలో మంచి నాయకుడిని నేను విడిపోయానని అనుకోవట్లేదు ఆయన దగ్గర నుంచి. ఎందుకంటే ఆయన భావాలు మా పార్టీలో కూడా ఉన్నాయి కాబట్టి, ఆయన భావాల ప్రకారం మేము కూడా పనిచేస్తున్నాం కాబట్టి, అలాంటిది మాకు అలా అలా ఫీలింగ్ లేదు అసలు.